గత 5 సంవత్సరాలు చూడండి, వైసీపీ రాజ్యమేలింది. ఏం చేసింది వైసీపీ? పేద ప్రజలను అడుక్కునే వారిగా చేసింది. ఎక్కడైనా ఒక భూమి కొనిపెట్టిందా, ఒక ఆస్తినిచ్చిందా, ఒక ఉపాధినిచ్చిందా, ఒక వ్యాపారానికి పెట్టుబడినిచ్చిందా, లేకపోతే ఒక ఉద్యోగం కల్పించిందా? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకొక మెట్టు పైకెళ్ళి కేవలం ప్రభుత్వం నుంచే కాదు అడుక్కునేది, మీరు ఊరూరా తిరిగి అడుక్కోండి. పేద ప్రజలను బిచ్చగాలుగా తయారు చేయడానిక మన ఓట్లేసి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంది. P4 రాజ్యాంగ పరంగా P4 పార్ట్ 4 అనేటువంటిది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఎవరి కోసం అంటే ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రభుత్వాలు పనిచేసే విధానం కోసం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం P4 అనేటువంటి ఒక స్కీమ్ని ఈరోజు తీసుకొచ్చింది. వాళ్ళ ప్రకారంగా P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. ఈ పథకం ఏమిటి అని అంటే పేద కుటుంబాలను గుర్తించి మార్గదర్శకుల ద్వారా విరాళాలు ఈ సంపన్న వర్గాల నుంచి సేకరించి వాళ్ళని దత్తత చేసుకోవటం అనేటువంటిది ఈ పథకంలో స్థూలంగా ఉన్నటువంటి అంశం. అంటే దఫదఫాలుగా ఈ కార్యక్రమం చేయాలి. ఆగస్టు 15వ తేదీకి కనీసం 15 లక్షల కుటుంబాలని దత్తత కోసం నమోదు చేసుకోవాలి అనేటువంటి ఒక టార్గెట్ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినటువంటి నెంబర్ చూస్తే కేవలం 1,37,000 మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే ఈ పథకానికి సంబంధించి అనేక రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు ఈరోజు తలెత్తు ఉన్నాయి. చదువు లేనటువంటి పేద కుటుంబాలు ఏ విధంగా ఒక శిక్షణ కానీ, ఒక ఉపాధి అవకాశం కానీ, ఆదాయం వచ్చే దారి కానీ చూపించకుండా దత్తత చేసుకున్నంత మాత్రాన పేదరికం నుంచి ఎలా బయటకు వచ్చేస్తాయన్నది ఒకవైపు అయితే, 75 సంవత్సరాలు అయ్యింది స్వతంత్రం వచ్చి, ఈనాటికి ఏజెన్సీ ప్రాంతంలో డోలీలలో తీసుకెళ్లేటువంటి ఆ డోలీ మోతలే తప్ప రోడ్లకు దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ దత్తత వల్ల బంగారు కుటుంబాలుగా మారిపోతాయి అనేది ఒక పక్క చెప్తూ ఉన్నారు. మరొక పక్క ఈ పేదలు సంపన్నులుగా తయారైపోతారు ఈ దత్తత వల్ల అని గౌరవ ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితిలో, ఈ సంపన్నులుగా తయారైన తర్వాత ఏవైతే పేదవారి కోసం హామీలు ఇచ్చారో, పథకాలు ఇచ్చారో, ఇవన్నీ కూడా ఇక ఆ పేదలకు వర్తించవా? అంటే ఇప్పుడు మీరు ఇస్తానన్న ఉచిత సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం కానీ, నిరుద్యోగ భృతి కానీ, అన్నదాత కానీ, లేకపోతే మహిళలకు ఇస్తానన్న 1500 కానీ, తెల్ల రేషన్ కార్డుల ద్వారా ఇచ్చేటువంటి బియ్యం కానీ, ఇళ్ళు కానీ, ఇవేవి కూడా ఈ దత్తత కుటుంబాలకు వర్తించవా అనేటువంటి అనేక అనుమానాలు ఈరోజు పేదల్లో, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకనంటే ఒక్కసారి వీళ్ళు పేదరికంలో నుంచి బయటకు వచ్చేసారు అన్న తర్వాత పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఏ పథకం కూడా వారికి అమలు చేయడానికి అవకాశం ఉండదు కదా, అన్వయించదు కదా అనేటువంటి, అంటే ఈ సూపర్ 6 ఎగ్గొట్టడానికి, పేదవాళ్ళకి ఇచ్చే పథకాలు ఎగ్గొట్టడానికి ఇవ్వకుండా ఒక కుట్ర ఇదేమైనా అనేటువంటి డౌట్ ఈరోజు ప్రజల్లో వస్తుంది. ఇదిలా ఉంటే దీన్ని అమలు చేయడానికి ఎవరెవరికి బాధ్యతలు ఇచ్చారు? ఒకవైపు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ కూడా దత్తత చేసుకోవడానికి ఒకవైపు అధికార యంత్రాంగం కుటుంబాలని గుర్తిస్తే, మరొక వైపు ఈ వ్యాపారవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, కార్పొరేట్లు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా విరాళాలు డబ్బుగా ఇచ్చి వాళ్ళని దత్తత చేసుకుని పైకి తీసుకురావాలని చెప్తున్నారు. అయితే మరి ఎక్కడైనా అధికార పార్టీ తెలుగుదేశం కానీ, కూటమి సభ్యులు కానీ ఎవరైనా శ్రద్ధ చూపిస్తున్నారా అంటే ప్రజల నుంచి ఏమొస్తుందంటే వాళ్ళు ఏమాత్రం సుముఖంగా లేరు ఈ కార్యక్రమానికి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు సుముఖంగా లేరంటే వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఎక్కడి నుంచి రాబట్టచ్చు, ఎవరు వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎవరు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ ఇప్పుడే వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని, విరాళాలు తీసేసుకుని ఆ జనం కోసం ఖర్చు పెడితే రేపు ఎన్నికల సమయంలో ఈ డబ్బు ఎలా తీసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి కాదు, అప్పుడు కదా తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలని విముఖంగా ఉన్నారు ఈ నాయకత్వం అంతా అనేటువంటిది ఒకవైపు అయితే, అధికార యంత్రాంగం కలెక్టర్ల దగ్గర నుంచి ఉద్యోగులు, టీచర్లు వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడికి, భయానికి గురవుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకనంటే కలెక్టర్ల మీద ఒత్తిడి చేసి, అంటే వాళ్ళ జాబ్ చార్ట్లో లేనటువంటి ఇలాంటి అంశాలను తీసుకొని వచ్చి మీరు మార్గదర్శకులను ఐడెంటిఫై చేయండి, లేకపోతే వ్యాపార దిగ్గజాలను ఐడెంటిఫై చేయండి, విరాళాలు సేకరించండి అని అంటే వాళ్ళు రోజువారీగా చట్టబద్ధంగా చేయాల్సినటువంటి పనులు కాకుండా ఈ పనులు చేయమని ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు దాని కిందకి సర్క్యులర్స్ ఇచ్చి మీరు ఒక 2 కుటుంబాలు, మీరు ఒక 4 కుటుంబాలు టార్గెట్ ప్రకారంగా మీరు దత్తత తీసుకోండి అని
సర్క్యులర్స్ ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఆఫీసర్స్ మీద, ఎంప్లాయీస్ మీద, టీచర్స్ మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఒకవైపు అంటే ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెక్యూర్గా ఉంటుంది, జీవితం సాఫీగా కొనసాగుతుంది అనుకుని ఇందులోకి వస్తే ఇక్కడ ప్రతి నెల సమయానికి జీతాలు ఇస్తారో లేదో తెలియదు. కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి లీవ్ శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు, మెడికల్ లీవ్ శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు, ఎర్న్ లీవ్ లేదు, పిఎఫ్కి సంబంధించిన లోన్ లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి సరెండర్ లీవ్స్కి సంబంధించినటువంటి సప్లిమెంటరీ బిల్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో అధికార యంత్రాంగం అంతా సతమతం అవుతున్న పరిస్థితిలో వాస్తవంగా అసలు ఇది ఎవరి పని? ఇలాంటి పని ఎవరు చేస్తారు? ఒక ఎన్జిఓ చేస్తుంది. అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు, టాటా ఫౌండేషన్ లాంటి వాళ్ళు సాధారణంగా యావరేజ్గా 3 సంవత్సరాల్లో ఒక 5 కోట్ల రూపాయలు సంవత్సరానికి నెట్ ప్రాఫిట్ కలిగినటువంటి కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సోషియో ఎకనామిక్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎన్జిఓ సెక్టర్లో చేస్తారు. అంతేగాని ప్రభుత్వం ఈ విధంగా ప్రజల నుంచి విరాళాలు సేకరించి పేదవారికి మేము విముక్తి చేస్తాము, పేదల విమోచన చేస్తాము అనేటువంటి కార్యక్రమం అయితే ఎక్కడ కూడా మనం చూడలేదు. ఇది ఒక ఎన్జిఓ చేసే కార్యక్రమం గవర్నమెంట్ చేస్తుంది అని అంటే మొట్టమొదట ఈ పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఎన్నికైన ప్రభుత్వాలు ఏం పని చేయాలి అని ఉన్నది. ఆ ప్రభుత్వాలకు ఇచ్చిన బాధ్యతను మరచి వీళ్ళు ఎన్జిఓలాగా వ్యవహారం చేస్తున్నాము అని అంటే మీకు చేత కావడం లేదు. ప్రభుత్వం మాకు ఓట్లేసి గెలిపించి ప్రభుత్వంగా ఏర్పాటు చేసినా కూడా మేము పాలన చేయలేకపోతున్నాం, మాకు చేత కావటం లేదు, పేదరికాన్ని నిర్మూలించలేకపోతున్నాం అని చేతులు ఎత్తేస్తున్నారా? మేము విఫలం అయిపోయామని అంగీకరిస్తున్నారా? అలాంటప్పుడు దిగిపోండి. మీరు దిగిపోతే పేదల తరపున మేము అధికారంలోకి వచ్చి పేదవారికి ఎలా విముక్తి చేయాలి, వారికి ఆదాయం ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఉపాధిని ఎలా కల్పించాలి అనే దానికి చక్కనటువంటి ప్రణాళిక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. మేము వచ్చి పేదరిక నిర్మూలన చేస్తాం, మీరు చేత కాకపోతే మీరు దిగిపోండి.